హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దొంగ. రచయిత సరసి గారు. సీతకి 105 జ్వరం. రాత్రంతా దగ్గుతూనే ఉంది. ఓ రాత్రి వేళ ఆమెకు దగ్గు ఎక్కువైతే లేచి 2 చెంచాల కాఫ్ సిరప్ ఇచ్చి గుండెల దాకా దుప్పటి కప్పి పడుకోమని చెప్పి అలా ముందు గదిలోకి వచ్చి యథాలాపంగా కిటికీలోంచి చీకట్లోకి చూస్తూ నిల్చున్నాను. పగలంతా రణగొన ధ్వనులు, ఆర్తనాదాలు చేసి అలసిపోయిన ప్రపంచం స్తబ్దుగా అలా నిద్రపోతూ ఉంటే చూడటం నాకిష్టం. కొద్దిసేపు అలా నిలబడ్డాను. ఎవరో ఓ వ్యక్తి మెల్లగా నడుస్తూ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఎదురింటి ముందు ఆగాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది నాకు. వీధి దీపం వెలుగులో కాస్త స్పష్టంగానే కనిపిస్తున్నాడు. ఒక్క క్షణం అటూ ఇటూ చూసి వాళ్ళ పిట్టగోడెక్కి లోపలికి దూకాడు. నా గుండె జల్లు. దొంగలను ఎప్పుడు అలా ప్రత్యేకంగా యాక్షన్లో చూడలేదు నేను. త్వరగా లోపలికొచ్చి సీతకు చెప్పాను. ఏం చెయ్యాలి? ఇద్దరికీ కంగారుగానే ఉంది. ఆ ఇంటి యజమానికి ఫోన్ చేస్తే బాగానే ఉంటుంది సీత. వెంటనే టెలిఫోన్ బుక్ తీసి నెంబర్ చూసి విఠలరావు గారికి ఫోన్ చేశా. బహుశా గాఢ నిద్రలో ఉన్నారేమో. 4-5 రింగులకి కానీ ఫోన్ తీయలేదు. వాళ్ళ ఆవిడ రంజని గారు హలో అంది. నేను ఫలానా అని చెప్పుకొని వాళ్ళ కాంపౌండ్లోకి మనిషి దూకిన సంగతి చెప్పి విఠలరావు గారిని పిలవమన్నాను లైన్లోకి. ఆయన క్యాంపుకి వెళ్ళాడట. ఆమె ఒక్కతే ఉంది. నేను విషయం చెప్పగానే భయపడిపోయింది. దేవుడా దేవుడా అంటూ ఏడుపు లంకించింది. పర్వాలేదంటూ ధైర్యం చెప్పి నేను వెంటనే వస్తున్నాను అందాక తలుపు తీయొద్దని చప్పుడు చెయ్యొద్దని కూడా చెప్పాను. సాహసం చేసి ఎలాగైనా దొంగను పట్టుకోవాలని నాకు ఆరాటంగా ఉంది. తీరా ప్యాంట్ వేసుకొని బయలుదేరబోతూ ఉంటే సీత అంది. ఆమె భర్త ఊళ్ళో లేనప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం బాగుండదు. ఇంకెవరినైనా తోడు తీసుకెళ్ళండి అని. నిజమేననిపించి టెలిఫోన్ బుక్ దగ్గర పెట్టుకొని పక్కింటి ఏరేశ్వరరావుకి ఫోన్ చేశా. మా ఆఫీస్లో ఆడిట్ అవుతుందండి. ఇప్పుడే వచ్చి నడుం వాల్చా. సారీ, సత్యనారాయణ గారిని తీసుకెళ్ళండి అని ఫోన్ పెట్టేశాడు ఆయన. సత్యనారాయణ గారికి చేశా. నంబర్ మారిందో ఏమో. ప్రస్తుతం ఈ ఫోన్ మనుగడలో లేదు అని సమాధానం వచ్చింది. బుచ్చిబాబు గారికి డయల్ చేస్తే వై ఆర్ యూ టేకింగ్ రిస్క్, రేపు చూద్దాం, నథింగ్ విల్ హ్యాపెన్, గుడ్ నైట్ అన్నాడు ఆయన. ఆశ్చర్యపోలేదు నేను. కాలనీలో కలిసి రాని వాళ్ళే ఎక్కువ. ఏం చెయ్యాలి? ఒక పక్క ఆలస్యం అయిపోతుంది. పక్కనే కూర్చున్న సీతకి పరిస్థితి అర్థమైంది. లాభం లేదు, నేను వస్తా పదండి అంటూ లేచి మంచం మీద దుప్పటి సాలువాలు కప్పుకొని బయలుదేరింది. ఆమె నీరసంగా ఉన్నా అప్పటి నా పరిస్థితుల్లో కాదనలేకపోయాను. టార్చ్ లైటు చేతికర్ర తీసుకొని బయటకొచ్చి తలుపు తాళం వేశాం. ఎదురింటికి చేరి కాలింగ్ బెల్ కొట్టాను. రంజని గారు కిటికీ తెరిచి మేమే అని నిర్ధారించుకున్నాక తలుపు తీసింది. అప్పటికే ఆమె జ్వరం వచ్చినట్లు వణికిపోతుంది. ఒళ్ళంతా చెమటలు. మెల్లగా ధైర్యం చెప్పి నేనొక్కడనే టార్చ్ తీసుకొని ఇంటి కాంపౌండ్ లోపల చుట్టూ తిరిగాను. ధైర్యం చేసి వాడెక్కడైనా ఉండి దాడి చేస్తే కొట్టడానికి కర్రని పొజిషన్లో పట్టుకున్నా. మరో వ్యక్తి సాయం ఉంటే పట్టుకోవటానికి ప్రయత్నించి ఉండేవాణ్ణి. ఇప్పుడు నేనొక్కడనే పట్టుకోగలనా? గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెనకాల కార్ షెడ్ ఉంది. దానికి తాళం వేసుంది. దాని పక్కనగానే నక్కాడా? అక్కడా లేడు. వాడు నక్కే అవకాశం ఉంటుందనుకున్న చోటల్లా కర్రతో అదిలించి చూశాను. ఎక్కడా లేడు. పక్కిళ్ళ కాంపౌండ్ వాల్స్ అన్నీ ఆనుకొని ఉన్నాయి. తప్పించుకొని పారిపోవటానికి ఏమాత్రం కష్టం లేదు. ఆ మాటే రంజని గారికి చెప్పాను. ఆమె దేవుళ్ళందరికీ దండాలు పెడుతూ వేడుకుంటుంది. ఈయన క్యాంపుల ఉద్యోగం కాదు కానీ నా చావుకు వచ్చింది అన్నయ్య గారు. చీకటి పడితే చాలు నా ప్రాణాలు ఇలా ఉంటున్నాయి అంటూ రాగాలపన ప్రారంభించింది. అయినా పర్వాలేదు, ఏదైనా చప్పుడైతే నాకు ఫోన్ చెయ్యండి అని చెప్పి ఆమె తలుపు వేసుకున్నాక మేమిద్దరం గేట్ వేసి ఇంటికి చేరుకున్నాం. అత్తగారిని సాయం తెచ్చుకోవచ్చు, అసలు ఆవిడంటేనే గిట్టదామెకు అంది సీత పక్కెక్కుతూ. ఈ హడావిడిలో సీతకి దగ్గు తగ్గింది. మళ్ళీ గుర్తు చేస్తే ఎక్కడ దగ్గుతుందోనని దుప్పటి కప్పి పడుకోమన్నాను. నేను కూడా నడుము వాల్చాను. కానీ చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. మగత నిద్రలో నేను ఆ దొంగని తరుముతున్నట్లు, వాడు పరిగెత్తున్నట్లు, ఇద్దరం కలబడినట్లు ఏవేవో కలలు. సీతకి డిస్టర్బెన్స్ కాకుండా మెల్లగా లేచి లైట్ వేసి చూసా. టైము 4:10. లైట్ ఆర్పి వీధి గదిలోకి వెళ్ళి కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాను. దొంగ మళ్ళీ వస్తాడా అని మనసులో ప్రశ్న.
వెంటనే మళ్ళీ ఎందుకు వస్తాడు అని సమాధానం. కొద్దిసేపు అలా నిలబడి ఇక ఏ అలికిడి లేదనుకొని వచ్చి పడుకుందాం అనుకుంటూ ఉండగా ఎదురింటి తలుపు తెరుచుకుంది. ఆత్రంగా చూసా. రంజని గారు బయటకొచ్చి గుమ్మంలో నిలబడింది. అరే, ఈమె ధైర్యంగా తలుపు ఎందుకు తీసింది అనుకుంటూ ఉండగా ఆమె వెనుక నుంచి ఒక వ్యక్తి బయటకొచ్చాడు. ఆశ్చర్యం. వాడు రాత్రి నేను చూసిన దొంగ. నేను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపు వాడు ఆమెకు చెయ్యి ఊపి మెల్లగా గోడ దూకి వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె తలుపేసుకుంది.